జిల్లా జగ్గంపేటలో మార్క్సిస్టు మహోపాధ్యాయుడు విఐ లెనిన్ 156వ జయంతి మరియు సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రైతు కూలీ సంఘం, ఏఈఎఫ్టీయూ, పీఓడబ్ల్యూ, పీడీఎస్యూ తదితర ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ట్రావెల్స్ బంగ్లా వద్ద నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ఎర్ర జెండాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సిపిఐ జెండాను ఆవిష్కరించి లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామ్రాజ్యవాదం ప్రపంచ యుద్ధాలకు కారణమని, లెనిన్ ఆలోచనలు నేటికీ ప్రాసంగికమని పేర్కొన్నారు. విప్లవ సిద్ధాంతాలతో సమాన సమాజ నిర్మాణం సాధ్యమని, లెనిన్ మార్గం ప్రజలకు మార్గదర్శకమని నాయకులు తెలిపారు. విఐ లెనిన్ 156వ జయంతి సందర్భంగా ఈ రోజు చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు మేము పిలుపునిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఒక దేశం అత్యున్నతమైన నేతను అతి దారుణంగా దేశంలో జొరబడి ఈ అమెరికన్ సామ్రాజ్యవాదులు చంపడం, అలాగే నిండాగా మొన్న ఒక దేశ అధ్యక్షుడు, వెనిజులా అధ్యక్షుడైనటువంటి ఆ దేశ అధ్యక్షుడి భార్యని అతి దారుణంగా కిడ్నాప్ చేసి అమెరికాలో బంధించడం అనేది ఇది ఎటువైపు వెళ్తుంది? ప్రపంచం, ఈ సామ్రాజ్యవాదం ఎటువైపు వెళ్తుంది అంటే మొత్తం ప్రపంచాన్ని మొత్తం చుట్టుముట్టే పరిస్థితి ఒకటి కనబడతా ఉంది. కాబట్టి ప్రపంచ ప్రజలకు, అదే రకంగా భారతదేశ ప్రజలకు ఒకటే పిలుపునిస్తున్నాం. అమెరికా సామ్రాజ్యవాదం ఏదైతే ఈరోజు దాడులు చేస్తూ ఉందో, దేశాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు గలమెత్తాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో ఏనాడు లేని విధంగా నరేంద్ర మోడీ ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం మొదలైనా కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రధానులు దాన్ని ఖండించారు, నిరసించారు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ ఈరోజు ట్రంప్కు ఆయన మోచేతి నీళ్లు తాగడం కోసం నరేంద్ర మోడీ ఈరోజు ట్రంప్కు భయపడి ఈరోజు నోరు పెరిపే పరిస్థితి లేదు. నువ్వు ఎక్కడో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల మీద ఖండించు, కానీ ఈ దేశ అస్తిత్వం కోసం పోరాటం చేసే మావోయిస్టులను అంతమొందించడానికి నువ్వు ఈరోజు లక్షల మంది బలగాలను పంపిస్తున్నావు. ఈ దేశంలో నువ్వు ఏమంతమొందిస్తావయ్యా? వామపక్షవాదాన్ని అంతమందిస్తావా? మావోయిజాన్ని అంతమందిస్తావా? నువ్వు అంతమందించాల్సింది ఇది కాదు, అవినీతిని, సమసమాజ పాలనని. నువ్వు సమసమాజ పాలన ఏర్పరిచిన రోజు ఈ వామపక్షవాదం, మావోయిస్టు ఎక్కడ కనబడరు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పటికైనా మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి, గత ప్రభుత్వాలు వామపక్షానికి వ్యతిరేకంగా అనేక దాడులు, అనేక రకమైన చట్టాలు తీసుకొచ్చి ఏమైపోయినాయో మీకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. లెనిన్ 156 జయంతి ప్రధానంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ అందుకే అదొకటి ఎంఎల్ పార్టీ ఏర్పడ్డ రోజు. ఈ రెండాటిని పురస్కరించుకుని ఇవాళ ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట టౌన్లో మహా ఊరేగింపు జరిపించాం. మాకు ఎర్ర జెండాలు ఎరిపెక్కించాం. కారణం ఏంటంటే ఇవాళ ప్రధానంగా ఈ సామ్రాజ్యవాద యుద్ధాల వల్ల మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయి అమెరికా అర్థాపర్థం లేనటువంటి యుద్ధం చేస్తుంది ఇరాన్ మీద. ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అమెరికా వాడికో తెలియదు. అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ అధర్మ యుద్ధాలు, లెనిన్ ఏ రోజు కూడా అధర్మ యుద్ధాలు కోరుకోలేదు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే ఈ అధర్మ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధాన్ని తక్షణమే ఆపాలని